కూడా ఇంకొక ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళాలి కాబట్టి ముందుగా వాసు గారికి మైక్ ఇచ్చేద్దాము. ఒక మైక్ ప్లీజ్. బన్నీవాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే నిన్నో ఫంక్షన్లో కనిపించాను, మళ్ళీ ఈరోజు ఫంక్షన్లో కనబడుతున్నాను, నన్ను బరాయిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ఎందుకంటే ఈ టీం అంతా కూడా ఇప్పటి నుంచో మాతో పాటు కలిసి జర్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్టేజ్ నుంచి ఈరోజు ఎస్పెషల్లీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మన అడవి శేషి గారికి. ఎందుకో తెలియదు, ఆయన నేను ఉత్తప్పుడు ఎక్కువ పెద్ద మాట్లాడుకోము, ఎక్కడన్నా కనబడితే హాయ్ అంటాం, కానీ ఆయన ఎక్కడున్నా కూడా ఒక పాజిటివ్నెస్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ. అంటే అంత మంచి మనసు అయింది. ఎంత మంచి మనసు అంటే అయింది, ఆయన సినిమాలు లేట్గా తీస్తారు కానీ ఏదన్నా సినిమాకి హెల్ప్ అవుతుంది మీరు వస్తానంటే మాత్రం ఎక్కువ టైం తీసుకోడు ఆయన. అంత మంచి మనసు. కానీ మేము మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని స్క్రీన్ మీద. తొందరగా తీయండి, ఎందుకంటే మీ ఎంత కష్టపడతారో తెలుసు మీరు సినిమా అంటే. మీలాంటి అంత కష్టపడి అంత డెడికేటెడ్గా చేసే మనుషులు నిజంగా ఒక మంచి సినిమా తీసి థియేటర్లు తీసుకొస్తే కనుక మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. థియేటర్ లీజ్లో మేము కొంచెం సంపాదించుకుంటాం కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి సినిమాలు నిజంగా వచ్చి ఇట్లా కోఆపరేట్ చేస్తుంటే కనుక నిజంగా ఇట్లాంటి సినిమాలు మంచి సినిమాలు చాలా బాగా ఎదురుకెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అడ్విశేష్ గారు. అండ్ ఎస్పెషల్లీ సినిమా గురించి మాట్లాడాలంటే మనం ఇప్పుడు వరకు చాలా ప్రేమ కథలు చూసాం. దాంట్లో చాలా సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ చూసాము, ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ చూసాము. ఎక్కడో పుట్టిన రోమియో జూలియట్ని ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ చేసాము. అలాగే ఎక్కడో పుట్టిన లైలా మజ్ను లాంటి కథలను కూడా ఇక్కడ చాలా పెద్ద హిట్లు చేసాము. మన పక్కన ఇల్లందులో పుట్టిన ప్రేమ కథ ఇది ఏదో ఒక రచయిత రాసిన కథో, లేదంటే ఇది ఏదో ఒక క్రియేట్ చేసిన కథో కాదు. ఇది స్వచ్ఛంగా ఇక్కడ తెలంగాణలో ఇల్లందులో జరిగిన ఒక ప్రేమ కథ. ఇది ఎలాంటి ప్రేమ కథ అంటే, ఇప్పుడు వరకు మనం చాలా విన్నాం, కొన్ని చోట్ల ప్రేమించుకున్న వాళ్ళని పరువు హత్యల కోసం చంపారు, లేదంటే కనుక చాలా రకాలుగా చేశారు. కానీ మీరందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా పరువు హత్య కాదు, అంతకైనా ఘోరమైంది ఇది క్లైమాక్స్. అంటే పరువు హత్య ఇట్లాంటివన్నీ కూడా ఒక అజ్ఞానంతోనో, లేదంటే ఒక ఎమోషనల్లోనో, లేదంటే ఒక తెలియని తనంతోనో, లేదంటే ఒక క్యాస్ట్ ఓరియంటెడ్ బేసిస్తోనో ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఇట్లాంటి క్లైమాక్స్ ఇవ్వాలి అంటే దానికి అవతల మనిషి ఎంతో క్రూయాలిటీ ఉంటే తప్పితే అంత అలా దిగలేరు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను సినిమా చూసి 2 రోజులు నిద్రపోలేదు ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత. అంటే రాంబాయ్ నా మైండ్లో వెళ్తూనే ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా చూసిన వాళ్ళు, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మాత్రం 2 రోజులు మాత్రం రాంబాయ్ మీ మైండ్లోంచి వెళ్దు. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం. ఈ సినిమాని థియేటర్స్లోకి తీసుకురావాలి అని చెప్పి ఎప్పుడైతే ఈటీవీ వాళ్ళు అనుకుని మాకు చూపించారో, నేను సింపుల్గా ఒకటే అన్నాను, కొన్ని సినిమాలు లెక్కలేసి తీసుకెళ్ళాలి, అవి లెక్కల్లో మిగులుతాయి. కొన్ని సినిమాలు గుండెల్లో మిగిలిపోతాయి. ఇది గుండెల్లో మిగిలిపోయే సినిమా ఇది. ఎందుకంటే అన్ని సినిమాలని మనం లెక్కలేయకూడదు, అన్ని సినిమాల్ని జడ్జ్ చేయకూడదు. నేను సినిమా చూసి లెగిస్తున్నప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ సినిమాకి గౌరవం ఇవ్వాలి. ఎంత గౌరవం ఇవ్వాలంటే థియేటర్లోకి తీసుకొచ్చి ఈ కథ తెలియని వాళ్ళు, అంటే ఇల్లందు బార్డర్ దాటిన ఈ కథని మన తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ 2 స్టేట్లకు కూడా మన తెలుగు స్టేట్స్లో జరిగిన ఒక దారుణాన్ని చూపించాలని చెప్పి మాత్రం అనుకున్నాను. ఆ ఇంటెన్షన్ డెఫినెట్గా రేపొద్దున థియేటర్లో మీకు చూసినందుకు ఇప్పుడు నేను చెప్పే మాట రేపొద్దున థియేటర్లో చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ సినిమాని థియేటర్కి తీసుకురమ్మన్నాం అనేది. అండ్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, లేదంటే నన్ను స్పీచెస్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామందికి తెలుసు, నేను ఒక సినిమా గురించి గట్టిగా చెప్పానంటే, ఆఫ్కోర్స్ ఈ మధ్యలో మిస్ అయ్యాను, అది పక్కన పెట్టేస్తే చెప్తున్నాను అంటే అది ఎంతో కొంత విషయం ఉంటుంది ఆ సినిమాలో అని చెప్పి. ఈ సినిమా గురించి నేను చెప్తున్నా, ఈ సినిమా లాస్ట్ ½ అన్ అవర్ మీ కళ్ళల్లోంచి అయితే మాత్రం నీళ్ళు చెప్పిస్తుంది గ్యారంటీ. అంత మంచి సినిమా ఇది. ఇంత మంచి సినిమాని ప్రొడ్యూస్ చేసిన మన వేణు ఉడుగులు గారు అండ్ రాహుల్ గారు. అంటే వేణు ఉడుగులు గారు, ఆయన విరాట పర్వం చూస్తే ఒక హానెస్టీ, ఎవ్రీ ఫ్రేమ్లో కూడా ఒక హానెస్టీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను సాయి పల్లవి గారితో తండేలు చేశాను. సాయి పల్లవి గారికి చాలా ఇష్టమైన డైరెక్టర్ అయినా. ఎందుకంటే ఆయన ప్రతి ఫ్రేమ్లోని కూడా ఒక చాలా హానెస్ట్ ఉంటుంది.
అలాగే ఆయన రాసిన కవితల్లో కానీ ఇట్లలో కానీ చాలా ఒక డెప్త్ ఉంటుంది. అట్లాంటి ఒక మంచి చేతుల్లో ఈ సినిమా పడితే అంత బ్యూటిఫుల్గా అంత హానెస్ట్గా ఉంది ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఈ సినిమాలోని. సాయిలు అంటే సాయిలు అదృష్టం ఏంటంటే వేణు ఉడుగులు అన్న లాంటి మంచి ప్రొడ్యూసర్గా దొరకడం, అండ్ నిజంగా తనని ఇంత ఎంకరేజ్ చేసి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా చూడండి చాలా హానెస్ట్గా ఉంటుంది. మనందరం కూడా ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఖమ్మం అండ్ వరంగల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఈ కథ చాలా గట్టిగా తగులుతుంది. ఇది మా అఖిల్ అవుతుంది అక్కడే ఉండి పర్వాలేదు. అంటే ఇంకా నేను దగ్గర తీసుకుని మాట్లాడేంత ఇంకా ఎదగలేదు నేను. అఖిల్ అండ్ మా రాంబాయి తేజస్వి గారికి అందరికీ కూడా ఈ సినిమా వాళ్ళ కెరియర్స్కి మంచి స్టెప్ అవ్వాలి, మంచి సక్సెస్ రావాలి అందరికీ కూడా. అలాగే సురేష్ బబ్లీ గారికి, డిఓపి గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, ఈ సినిమాలో ఉన్న అందరికీ కూడా, అమ్మాయి ఎవరి పేర్లు మర్చిపోలేదు కదా, అందరికీ ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. చైతన్య గురించి స్పెషల్గా మాట్లాడాలి, అందుకే రిజర్వ్ చేసి పెట్టారు. అందరికీ కూడా ఈ సినిమా మంచి కెరియర్ స్టెప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ చైతన్య గారికి. మొన్న గర్ల్ ఫ్రెండ్ చూసినప్పుడు ఆయన గురించి చెప్పాను. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చినప్పుడు నువ్వు మాత్రం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు బయటకు ఎక్కడికన్నా వెళ్తే, ఎందుకంటే ఎక్కడైనా కనబడితే కొడతారని చెప్పి. అలాగే చైతన్య గారు కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్త సార్. ఎందుకంటే రాజు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కసిగా ఉంటారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఫాదర్స్ మీద. వాళ్ళు ఎవడన్నా కనెక్ట్ అయిపోయాడంటే మీకు మాత్రం జాగ్రత్త థియేటర్లోని. అంటే ప్రాణం పోస్తాడు ఈయనైతే ఆ క్యారెక్టర్కి. ఎంత ప్రాణం పోస్తాడంటే, నేను మహేంద్ర గారిని బయటకు వచ్చి అడిగాను, నిజంగా ఆయన వికలాంగుడా లేకపోతే అట్లా యాక్ట్ చేశాడంటే అసలు ఇంత కూడా డిఫరెన్స్ తెలియనివ్వలేదు దాంట్లోనే, అంత న్యాచురల్గా చేశాడు ఆయన. నిజంగా నేనైతే షాక్ అయ్యాను థియేటర్లోని ఆయన ఈ పెర్ఫార్మెన్స్ చూసి. 21st ఈ సినిమాతో పాటు ఈయన డెఫినెట్గా మిగిలిపోతాడు జనాల్లో మాత్రం. అండ్ ఒకటే, వీళ్ళందరూ కష్టపడి మంచి హానెస్ట్ సినిమా చేశారు. నిజమైన ప్రేమ కథని, అంటే ఏదేదో కల్పిత ప్రేమ కథో లేదంటే రాసిన ప్రేమ కథో కాకుండా నిజంగా జరిగిన ఒక ప్రేమ కథని అక్షర రూపంలో యథార్థంగా తీసుకొచ్చి చూపించారు. వీళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు కూడా రావాలని కూడా కోరుకోండి. ఎస్, అబ్సల్యూట్లీ బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ కీప్ రాకింగ్. ఈ సినిమాతో కూడా ఇంకొక సెన్సేషన్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సమర్పకులు పూజారి నాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు సార్, రండి. ఈయనైతే ఖచ్చితంగా రాజుకి రాంబాయికి విడగొట్టేస్తారు, నో డౌట్. మీరు గుర్తు రాలేదు అక్కడ.